లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో బ్రిలియంట్ హైస్కూల్లో నూతన విద్యా తరగతుల గదులను రామచంద్ర నాయక్ ప్రారంభించారు. బ్రిలియంట్ స్కూల్లో చదివిన స్వచ్ఛతకు మెడికల్ సీట్, వినీత్ ఐఐటి ఇంజనీరింగ్ సీటు సాధించడంతో స్కూల్ కరస్పాండెంట్ అప్పారావు అభినందించి 5,000 రూపాయలను ప్రోత్సాహకంగా ప్రభుత్వ వైపు చేతుల మీదుగా అందజేసి అభినందించారు. వారిద్దరిని సత్కరించి అభినందనలు తెలిపారు. థియరీ పార్ట్ చదవడం వేరు, సబ్జెక్ట్ని అనలైటికల్గా చదవడం వేరు. మనం క్వశ్చన్ టు ఆన్సర్ విదేశలింగం గురించి రాయడం వేరు. 10 సంవత్సరాల తర్వాత కూడా విదేశలింగం గారి చరిత్రను గుర్తుపెట్టుకొని చెప్పగలిగే శక్తి వేరు. కాబట్టి మేము ఏ సబ్జెక్ట్ చదివినా పీరియాడిక్ టేబుల్ అనుకోండి, పీరియడ్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, సో డీప్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, అది ఎగ్జామ్ కోసం కాదు, లైఫ్ లాంగ్ గుర్తుకునేది చదవాలి. సో ఆ విధంగా లాంగ్ విజన్తో చదివి ఏ ఎగ్జామ్ అయినా ఎలాంటి ఎగ్జామ్ అయినా నేను ఫేస్ చేయగలను అనే శక్తిని మీరు మైండ్లో నింపుకోగలిగితే ఆ ధైర్యం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఓకే, అబ్దుల్ కలాం గారు ఎంత సింపుల్ వ్యక్తి.